హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి. సో అందరికీ కూడా హ్యాపీ వీకెండ్. ఇవాళ వచ్చేసి నేను చేసుకునే కొన్ని వర్క్స్ అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ ఇది ఫ్రైడే తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా ఫ్రైడే రోజు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను చేసుకునే వర్క్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా వీడియోస్ అన్నీ కూడా నావనేది న్యాచురల్గా ఉంటాయి. ఎందుకంటే నేను ఇంట్లో చేసుకునే వర్క్సే మీకు వీడియోస్ రూపంలో నేను అనేది షేర్ చేసుకుంటాను. ఎప్పుడన్నా ఇంకా బయటకెళ్తే అక్కడ నాకు వీలైతే వీడియోస్ అనేది తీసి షేర్ చేస్తాను. లేదంటే ఇంకా అన్నీ కూడా ఇంట్లో నేను చేసుకునే వర్క్సే ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను గ్రోసరీస్ తెచ్చుకోవడానికి ముందు ఏమేమి ఉన్నాయో మిగిలిపోయినాయి అవన్నీ చెక్ చేసుకున్నాను. మిల్ మేకర్స్ అయితే ఉన్నాయన్నమాట. 1 కేజీ వరకు తెచ్చాను లాస్ట్ మంత్. అవి ఒకసారో రెండు సార్లో మిల్ మేకర్ పకోడీలాగా వేశాను. ఆ తర్వాత కొన్ని అయితే ఇంక అలానే మర్చిపోయాను అసలు. సో అవి కొంచెం నాకేంటో పౌడర్గా అయిపోయినాయి. పురుగుందేమో లోపల అని చెప్పేసి ఇంకా వాటిని అయితే ఎండలో పెట్టేశానమాట. నెక్స్ట్ ఇంకా ఇవాళ వచ్చేసి టమాటో పచ్చిమిరపకాయ చట్నీ అయితే చేస్తున్నాను. నేను అంతకుముందు పచ్చిమిరపకాయ టమాటా చట్నీకి వచ్చేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు టమాటోలు మాత్రమే వేసేదాన్ని. ఇప్పుడు 2 టైమ్స్ నుంచి కొంచెం పల్లీలు అనేది వేస్తున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మనకు వచ్చేసి కన్సిస్టెన్సీ కూడా థిక్గా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొన్ని పల్లీలు కూడా వేసాను ఈసారి. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇదైతే. అందుకని కొంచెం పల్లీలు కూడా వేసేసి ఈసారి అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి ఆరే లోపల ఇంకా మిల్ మేకర్స్ వచ్చేసి పైన ఎండలో పెట్టేసి వచ్చానమాట. నేను ఆల్మోస్ట్ అలా అసలు కంప్లీట్ చేసేస్తాను గ్రోసరీస్ అనేది. చెక్ చేసుకుంటూనే ఉంటాను. ఇవి ఎలా మర్చిపోయాను 1, 2 టైమ్స్ మిల్ మేకర్ పకోడీ చేశాను తెచ్చిన తర్వాత. ఈ కొన్ని ఇంకా మర్చిపోయాను అనమాట. సో దానివల్ల అవి పురుగు వచ్చినట్లు అనిపించాయి. సో ఇంకా చెక్ చేసుకొని ఎండలో పెట్టిన తర్వాత కూడా బాగలేదంటే ఇంకా వాటిని పడేయటమే. మీలో ఎంతమందికి ఇలా జరుగుతుందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. గ్రోసరీస్ అనేది ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం మనం. బియ్యం పిండి కానీ లేకపోతే బొంబాయి రవ్వ కానీ ఇలాంటివి, ఇడ్లీ రవ్వ కానీ ఇలాంటివి ఎక్కువ పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం కూడా తెచ్చేసి మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఈసారి అయితే నాకు ఇలా మిల్ మేకర్స్ అయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 కేజెస్ అయితే నేను లూజ్ గోధుమ పిండి అయితే తెచ్చుకున్నాను. చాలా బాగుంటుందండి ఇక్కడ లూజ్ గోధుమ పిండి అయితే. ఆ షాప్ అతను స్పెషల్గా గోధుమ పిండి ఆడించి అమ్ముతూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఇంకా నేను లూజే తెచ్చుకుంటున్నాను 2 టైమ్స్ నుంచి. అస్సలు మనం జల్లెడ పట్టినా కానీ కొంచెం కూడా ఏమీ రావట్లేదన్నమాట. కాకపోతే ఏంటి అంటే మన సాటిస్ఫాక్షన్ కోసం జల్లెడ పట్టేసుకొని ఒక డబ్బాలో పోసేసుకోవడమే. నాకు మంత్కి వచ్చేసి 2 కేజెస్ సరిపోతుంది. నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తూ ఉంటాను చపాతీలు అంతే. సో మిగతా టైం మనం దోశలు, ఇడ్లీలు ఇవి చేస్తాం కాబట్టి 1 లేదా 2 సార్లు చేసుకుంటాను అంతే చపాతీలు. దానివల్ల నాకు 2 కేజెస్ తెచ్చుకున్నామంటే మంత్కి వస్తుంది. సో అందుకని లూజ్లోనే తీసుకుంటున్నాను బాగుంటుందని చెప్పేసి. ఇది కూడా తెచ్చేసుకున్నాను. ఇంకా తెచ్చేసుకొని ఒకసారి పని అయిపోతుంది కదా అని చెప్పేసి జల్లెడ పట్టేసుకొని ఒక డబ్బాలో పోసేసుకుంటే ఇంకా 1 మంత్ వరకు సరిపోతుంది అనమాట. అందుకే జల్లెడ పట్టేస్తున్నాను. నాకు వచ్చేసి టైం ఏంటి అంటే 8:30 నుంచి 1 వరకే టైం ఉంటుంది. రిషాంక్ ప్రీకేజీ కాబట్టి ఇంకా తను స్కూల్కి వెళ్ళినప్పుడే ఇలాంటి వర్క్స్ అన్నీ చేసుకుంటాను. లేకపోతే తను ఉన్నప్పుడు చేశాను అంటే ఆ పిండిలో చేయి పెట్టి అటు చేసి ఇటు చేసి ఇంకా గందరగోళం అవుతుంది అనమాట. ఇలాంటి నాకున్న చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా తను స్కూల్కి వెళ్ళినప్పుడే చేసుకుంటాను. మళ్ళీ 1 కల్లా కంప్లీట్ చేసేస్తాను అనమాట. వంట కానీ, ఇల్లు ఊడవడం, బట్టలు ఉతకడం ఇవన్నీ కూడా 8:30 నుంచి 1 లోపల మొత్తం కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ తనని స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలి. అందుకని ఇంకా పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకుంటాను. మళ్ళీ 1కి తను వచ్చిన తర్వాత ఇంకా తనకు కొంచెం లంచ్ పెట్టేసి పడుకోబెట్టడము, లేకపోతే ఒక రోజు పడుకుంటే పడుకుంటారు, లేకపోతే లేదు. సో తన పని అయితే సరిపోద్దనమాట 1 దగ్గర నుంచి. ఇంకా తను వచ్చే లోపలనే ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. అంతే కదా, మనకు పిల్లలు లేనప్పుడే పనులన్నీ ఫాస్ట్గా చేసుకుంటే వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే సరిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అస్సలు నాకైతే పనంటూ చేయబుద్ధి కాదు స్కూల్ నుంచి పిల్లలు వచ్చారు అంటే. సో అందుకే ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ మీకు కూడా ఇలానే ఉంటుందా? ఇంకా పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ కొంచెం సేపు కూర్చున్నా కానీ ఇంకా అసలు పని అనేది చేయబుద్ధి కాదు. సో అందుకే ఇంకా వెళ్ళిన దగ్గర నుంచి ఉన్న పనులన్నీ ముందు చేసేసుకొని కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. సో అదనమాట.
ఎక్కువ నాకు బయటికి వెళ్ళినప్పుడు అసలు వీడియోస్ తీయాలంటే చాలా షైగా ఉంటదనమాట. మ్యాక్సిమం నేను ఇంట్లో చేసుకునే వర్క్సే నా వ్లాగ్స్‌లో అనేది షేర్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య ఇంకా ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి పిల్లల కోసం అవి ఇవి వండుతూ సో, కొంచెం కుకింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. అంతే. సో, మన ఛానల్‌లో ఇంకా నేచురల్‌గా వ్లాగ్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయి. నేను చేసుకునే వర్క్స్ ఇంట్లో ప్రతి డైలీ చేసే వర్క్సే ఉంటాయన్నమాట. ఎవరికైనా వీడియోస్ అనేది ఛానల్ చూస్తూ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియోస్‌కైతే లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇంతేనండి ఈ వ్లాగ్ అయితే. సో, ఇలాగే ఇంకా వర్క్స్ అనేది చేసుకుంటూ ఉన్నాను. అండ్ చాలా హడావుడిగా చేస్తేనే ఆ టైంకనేది పని అయిపోతది. లంచ్ గూడా ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోతాననమాట స్కూల్‌కి. తనని తీసుకురాగానే మళ్ళీ ఫుడ్ పెట్టాలి గదా! అందుకని చెప్పేసి ముందే లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఇవాళొచ్చేసి పికిల్ అదే టమాటా పచ్చడి చేశాను కదా! నెక్స్ట్ ఇంకా కాకరకాయలున్నవి. అవి కట్ చేసి పెట్టుకొని ఎళ్తాననమాట. లేదంటే అవి ఫ్రై అయ్యే లోపల నాకింక ఏ పని అవ్వదు. ఎక్కువ టైం పట్టేస్తది గదా! అవి ఫ్రై చేసుకోవాలంటే. అందుకని అవి కట్ చేసేసుకొని నైట్‌కి కర్రీ కిందకి అది ప్రిపేర్ చేస్తా అనమాట. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసి పచ్చడితోనే పిల్లలకి పెట్టేస్తాననమాట. అండ్ పెరుగన్నం పెడతాను కాబట్టి సరిపోతది. లేదంటే ఇంకా ఈ 3 అవర్స్‌లో ఆ కాకరకాయ ఫ్రై చేస్తూ కూర్చున్నానంటే నాకు బట్టలు ఉతకడము, ఇల్లు ఊడవడము అండ్ ఈ పనులన్నీ కూడా ఆగిపోతాయన్నమాట. అలాంటి ఫ్రై ఐటెమ్స్ చేయాలి అంటే ఫ్రై కర్రీసు. దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి కదా కర్రీని. అందుకని చెప్పేసి ఇంక అదైతే వాష్ చేసేసి ముక్కలు కట్ చేసేసి ఉప్పు, పసుపు వేసేసి ఒక బౌల్‌లో పెట్టేసామంటే ఈ లోపల దాంట్లో ఉన్న చేదేదన్నా ఉంటే అంతలోకే పోతూ ఉంటది. ఇంకా ఆఫ్టర్‌నూన్ పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పడుకుంటే పడుకుంటారు. లేదంటే ఇంకప్పుడు ఆ కర్రీ అనేది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో, ఇదనమాట ఇవాల్టి వ్లాగు. ఇదనమాట నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే. సో, వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.